కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో 100 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టిన నిజాం సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు కొనియాడారు. ఆదివారం రోజున తన స్నేహితులతో కలిసి ఆయన నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వము నిజాం సాగర్ ప్రాజెక్టు అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని సూచించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టును అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయటకు కృషి చేస్తానని, ఇట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని లక్ష్మీ కాంతారావు సూచించారు. జుక్కల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంలో భాగంగా నిజాం సాగర్ ఒకటని ఆయన అన్నారు. ఇటు ప్రాజెక్టును పరిశీలించుటకు అమెరికాకు చెందిన తన స్నేహితుడు స్టెవ్బిన్ డెడ్ అను శాస్త్రవేత్తతో పరిశీలింపచేశారు. ఒకటైనటువంటి నిజాం సాగర్ ప్రాజెక్ట్ ని ఈ రోజు నేను సందర్శించడం జరిగింది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ యొక్క ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వము ప్రజల మీద ఉన్నదన్న విషయము మీకు అందరికీ తెలుసు. అయితే ఈ ప్రాజెక్టు 100 సంవత్సరాల కింద కట్టినప్పటికీ ప్రస్తుతానికి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అద్భుతంగా మన సంస్కృతికి, మనకున్నటువంటి టెక్నాలజీకి, మనకున్నటువంటి అద్భుతమైన కళకు నిదర్శనంగా ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిలబడుతుంది. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించడమే కాకుండా ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వాలు దారుణంగా నిర్లక్ష్యం చేసి ఈ ప్రాజెక్టులు ఉన్నటువంటి గెస్ట్ హౌజులు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను వాళ్ళ స్వంత సంబరాల కొరకు యూజ్ చేసుకోవడం తప్ప ఈ ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి సోయి ధ్యాస లేకుండా పోయింది. అయితే ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దృఢ నిశ్చయంతో ఉంది. అయితే జుక్కల్ నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తుంది ఏంటంటే ఈ నిజాం సాగర్ ప్రాజెక్టుని ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. దాని కొరకే పరిశీలన కొరకు నేను రావడం జరిగింది. నాతో పాటు నా మిత్రుడు అమెరికా నుండి శాస్త్రవేత్త, అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి ఇంజనీర్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి స్టీవ్ విల్హైడ్ గారు వచ్చినారు. ఆయనతో పాటు నేను ఈ ప్రాజెక్ట్ని పరిశీలించడం జరిగింది. దీని యొక్క ప్రాశస్త్యాన్ని, మళ్ళీ దీని యొక్క పాసిబిలిటీని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు పర్యాటక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరగా ఈ ప్రాజెక్టుని ప్రారంభించి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ నిజాం సాగర్ని ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం.